శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శుభోదయం. ప్రతిరోజు ఒక మంచి మాటలో ఈరోజు మంచి మాట. మనం నిన్న శారదాంబ గురించి చెప్పుకున్నాం కదా! ఇవాళ శంకర్ల వారి గురించి చెప్పుకుందామా? ఒక్క నిమిషం. ఎప్పుడూ కూడా భగవంతుడు భూమి మీద ధర్మం లోపించినప్పుడు, అధర్మం ప్రబలవినప్పుడు ఒక అవతారాన్ని తీసుకొని భక్తుల కోసం, అలాగే ధర్మాత్ముల కోసం జననం తీసుకుంటూ ఉంటారు. ఆయన అవతారాన్ని ఎంతో గొప్పగా సాధించి, శోధించి తీసుకునే అవతారాలలో ఒక గొప్ప అవతారం మనకి ఆదిశంకరుల వారి అవతారం. ఆయన ఒక 32 సంవత్సరాల ఆయు ప్రమాణంలోనే ఎంత చేశారు అనంటే, వేదం లేదు, వేదంతో పని లేదు, జ్ఞానంతో పని లేదు, కేవలం కూడా ఒక మూఢత్వంతో ప్రచారం అది ఎక్కడి నుంచి వచ్చిందో లేదు తెలీదు. కానీ ఆ రోజుల్లోనే వేదానికి ఒక ప్రామాణికం లేకుండా చెయ్యాలి అనే ఒక మూఢత్వంలో, మూర్ఖత్వంలో ఉన్న సమయంలో ఆదిశంకర్ల వారు జన్మం తీసుకోవాల్సి వచ్చింది. మనకి ఎప్పుడూ ప్రామాణికం వేదమే, శృతులే. ఏదైతే మనకి శాస్త్రంలో మనం చెప్పబడిందో ఆ నియమంతోనే మానవుడు జీవనాన్ని కొనసాగించాలి. ఇది ఈ మనుగడ గనక మరుగున పడిపోతే మానవ జన్మకి అర్థం ఉండదు. అందుకనే ఆయన ఈ మానవ జాతిని రక్షించడానికి ఒక ఆదిశంకర్ల వారు జననాన్ని తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, ఈ భూమి మీద ఆచల సీత హిమాచలం వరకు కూడా 4 సార్లు పాదయాత్ర చేశారు. ఎవరెవరు ఎంతెంత మూఢత్వంలో ఉన్నా, ఎంతెంత అంధకారంలో ఉన్నా, ఎంతెంత మూర్ఖత్వంతో వాదన చేసినా కూడా ఆయన జ్ఞానంతోనే వేదాన్ని, శాస్త్రాన్ని ప్రామాణికం చేసుకొని మాత్రమే తర్కం చేసి, ఇది మాత్రమే శాశ్వతమైనది, ఇది మాత్రమే మనకి నిజమైనది, ఈ మనుగడలో ఉంటేనే మానవుడు ఉద్ధరింపబడతాడు, మనిషికి కావలసిన విధానం ఇది, ఉండవలసిన విధానం ఇది అని చెప్పి, అది మళ్ళీ చెరిగిపోకుండా భూమి మీద అలాగే శాశ్వతంగా నిలకడగా చేయడానికి మనకి 4 పక్కల 4 పీఠాలని స్థాపించి, ఆయన 4 శిష్యుల్ని కూడా 4 పీఠాలకి గురువుల్ని చేసి, ఈ స్థాపన ఇలా మనకి చక్కగా నిరంతరం కొనసాగాలి అనే ఒక దృష్టిని, ఒక జ్ఞానాన్ని, ఒక బుద్ధితో, ఒక అనుగ్రహంతో, అందరి పట్ల, మానవుల పట్ల అనుగ్రహంతో చెయ్యగలిగారు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కదా. మనకి ఇంకొకళ్ళు ఎవరైనా ఇంత చేయగలుగుతారా అంత తక్కువ ఆయు ప్రమాణంలో? కాబట్టి మనం ప్రతి క్షణము నిరంతరము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రతిరోజు నమస్కరింపబడే వాళ్ళు మనకి ఆదిశంకర్ల వారు. మనకి ఏదైతే పెద్దవాళ్ళు మనకు చెప్పారో, మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇలా ప్రతి ఒక్కరికి నమస్కరించుకునే దానిలో మనం మొట్టమొదటిగా ఆదిశంకర్ల వారికి నమస్కారం చేసుకోవాలి. చతురామ్నాయ పీఠాలలో మనకి శృంగేరి పీఠం, దక్షిణామ్నాయ శృంగేరి పీఠం, అలాగే ఆదిశంకర్ల వారు పరంపరంగా వస్తున్న సర్వ గురువర్యులు కూడా మనకి శంకర సమానులే. అలాగే ఆ పీఠంలో ఎవరైనా సరే పీఠాన్ని అధిరోహించిన ప్రతి ఒక్కరూ కూడా మనకి శారదాంబగానే మనం కొలుస్తూ, మనం పూజిస్తూ వస్తున్నాము. దాని వలన మన తరతరాలు తరిస్తాయి, తరింపబడతాయి. అందుకని మన పిల్లలకి రేపు సెలవులు వస్తున్నాయి. తప్పకుండా ఒక్కసారైనా చక్కగా శృంగేరి తీసుకెళ్ళి శారదామ్మను, అలాగే ఆదిశంకర్ల వారిని, అలాగే చక్కన నది అవతల గురునివాసంలో గురువులు ఉంటారు. చక్కగా ఉదయం పూట 11ంటికి గురు అనుగ్రహ భాషణం ఉంటుంది, దర్శనం ఉంటుంది. అలాగే సాయంత్రం పూట 8:30కు చంద్రమౌళేశ్వర ఆరాధన ఉంటుంది. ఇలా వెళ్ళాము, అలా వచ్చాము అని అనుకునేది కాకుండా మనకి ఆదిశంకర్ల వారు తీసుకొచ్చిన స్ఫటికలింగం కైలాసం నుంచి, ఆ స్ఫటికలింగానికి ఇప్పటికీ కూడా మనకి రాత్రిపూట చంద్రమౌళీశ్వర ఆరాధన గురువుగారే ప్రత్యక్షంగా చేస్తారు. అది ఖచ్చితంగా చూడాలి. అలాగే మన పిల్లలందరికీ కూడా, మన భావితరాలకి రేపటి రోజున వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళు ఆలోచన చేయాలి, వాళ్ళ పిల్లలకు ఒక భవిష్యత్తుని ఇవ్వాలి అనంటే మన పురాతనమైన దేవాలయాలు, అలాగే మన చారిత్రకమైన కట్టడాలు, అలాగే గురువుల అనుగ్రహ భాషణాలు, ఇలాగా మన సంస్కృతి గురించి, మన భారతదేశం గురించి మన పిల్లలకు తెలిసేలాగా
మనకి కుదిరిన సమయంలో కనీసం సెలవుల సమయంలోనైనా కూడా పిల్లలకి ఇలాంటి తప్పకుండా మనం చూపిద్దాము. మన పిల్లలకి చక్కగా మన సంస్కృతి నేర్పిద్దాము. మనం మన పిల్లలకి ఏమైనా ఇవ్వాలి గొప్ప ఆస్తి అనంటే అది మన భారతదేశం, మన సనాతన ధర్మం గురించి మనం చక్కగా చెప్పటము. అలాగే వాటిని చూపించి వివరం అర్థమయ్యేలాగా వాళ్ళకు బుద్ధి లోపలికి చొచ్చుకుపోయేలాగా వాళ్ళకు సంస్కారాన్ని అందించగలిగితే వేల కోట్ల సంపాదన వాళ్ళకు మనం ఇచ్చినట్లే. దయచేసి అందరూ కూడా ఈ ఒక మంచి మాటని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాము. స్వస్తి.